హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అనదర్ వ్లాగ్తో మీ ముందరికి వచ్చేసాను. ఇది నార్మల్గా అబ్బాయికి అన్నప్రసన్న అయిపోయిన తర్వాత తెల్లారి వ్లాగ్ అనమాట. ఆ రోజు నైట్ ఇంట్లో కొంచెం దోమలు కుట్టినాయి. అసలు నైట్ సరిగ్గా నిద్రలేక నేను ఆ రోజు మార్నింగ్ యోగా ఏం చేయలేదు. ఇంకా డైరెక్ట్గా జిమ్కి వెళ్ళిపోయాను. నేను అప్పటికే లేట్గా లేసాను. జిమ్కి వెళ్ళాలా వద్దా అని కన్ఫ్యూజన్లో ఉన్నా. లేదు అట్టేనే కానీ ఒక వర్కౌట్ మిస్ అయింది. దీన్ని కూడా మిస్ చేసుకోవటం ఎందుకు, ఏదో ఒకటి మనకు ఆ రోజు ఉన్న టైంలో ఏదో ఒకటి మనం చేయాలి అని నేను ఇంక రెడీ అయిపోయి వెళ్ళిపోయాను అనమాట. ఇంటికి వచ్చేటప్పుడు వీడియో ఇది. సో ఇక్కడ నేను అలా ఇంటికి వచ్చేటప్పటికి అందరూ బయటే ఉన్నారు. ఎందుకంటే బుడ్డోడు ఉంటే అందరు అక్కడే ఉంటారు అనుకోండి. వాడు కూడా బుడ్డిగాడు కూడా లేచి గోల గోల చేస్తున్నాడు. చుట్టాలు అందరూ ఉన్నారు అనుకుంటా. వాడు మార్నింగే లేచింది. ఇక్కడ వాళ్ళు కొంతమంది ఇగ్నోర్ చేయండి. సో ఇక్కడ ఇంకా మా పిన్ను అయితే చట్నీకి ప్రిపేర్ చేస్తున్నారు. ఇంకా ఆల్మోస్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆ రోజు ఇడ్లీ, నైట్ మిగిలిపోయిన వాటర్, అన్నంతో పులిహార, తాలింపు అంటారే. మీలో ఎంతమందికి తాలింపు అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే మా అమ్మ నైట్ అన్నం మిగిలిపోతే తెల్లారి తాలింపు వేసి దాంట్లో ఓన్లీ నిమ్మకాయ కూడా పిన్నేది కాదు, సో ఉల్లిపాయ వేపించి అలా తాలింపు వేసి నేను అదే తిని అదే బాక్స్ తీసుకెళ్ళేదాన్ని. సో నేను ఆ రోజు కొత్త డేట్ కాబట్టి, బ్రంచ్ కాబట్టి నేను మార్నింగ్ ఒక చిన్న కప్పు టీ తీసుకున్నానంటే ఇదే నా బ్రంచ్ అనమాట. అంటే బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి, ఇంకో డైరెక్ట్గా బ్రంచ్. ఇంకెక్కడ మా పిన్ని అయితే పిల్లల చేతిలో చాక్లెట్లు అన్నీ లాక్కుండా, నా చాక్లెట్ నేను కష్టపడి దాచుకుంటే ఇద్దరం షేర్ చేసుకున్నామంటే ఆమె ఎక్కువ తీసుకున్నారు చాక్లెటు. కనీసం పాపం పిల్లని ఇచ్చానే అని కూడా జాలి కూడా లేదు, కనీసం తనకే ఎక్కువ ఇవ్వాలని ఆమె ఎక్కువ తీసుకుంది. సో ఏం చేస్తాం, అలా ఉన్న ఇక్కడైతే నేను రెడీ అయిపోయాను అనమాట. ఎందుకంటే బయటికి కాలేజీకి వెళ్తున్నా, చాలా మంత్స్ తర్వాత వెళ్తున్నాను. కానీ ఈ బొట్టు పెట్టుకుంటే నాకెందుకు ఫేస్ అంత బాగుందా లేదా అని ఆ స్టిక్కర్స్ నేను ఎప్పుడు పెట్టుకోను. సో అప్పుడు అక్కడ లేదు కాబట్టి నేను పెట్టుకున్నాను. ఎలా ఉందో మీరే చెప్పండి. సో ఇక్కడ ఐడి కార్డు కూడా చూసి చాలా అవుతుంది. ఇంకా నేను సర్టిఫికేట్స్ తీసుకోవడానికి అయితే కాలేజీకి అయితే వెళ్తున్నాను. సో ఇక్కడ కాలేజీకి వెళ్ళేటప్పుడు అనమాట. ఇది మామూలుగా మాకు కాలేజీ అంటే మేమున్న ప్లేస్ నుంచి కాలేజీకి అలా వెళ్తానికి, ఏదైనా కొనుక్కోవటానికి, ఏదైనా టౌన్కి వెళ్ళటానికి ఒక 12 కిలోమీటర్స్ అలా దూరం ఉంటుంది. ఇది మధ్యలో వెళ్ళే దారిలో అనమాట. ఇక్కడ చెట్లు, ఈ వ్యూ చాలా బాగుందని నేను తీశాను. కొంచెం పల్లెటూరు అక్కడ దగ్గరలో ఉంటే కొంచెం ఇవే బెనిఫిట్స్. ఈ చెట్లు ఉండటం మూలాన సమ్మర్లో అయితే ట్రావెలింగ్ చేసే వాళ్ళకి ఇబ్బంది లేకుండా కొంచెమైనా ఉపశమనంగా ఉంటాయి. సమ్మర్లో అయితే అస్సలు ట్రావెలింగ్ చేయడం చాలా కష్టం కాబట్టి సో కొంచెం రిలీఫ్గా ఉంటాయి. సో ఇక్కడైతే మేము కాలేజ్ దగ్గరలోకి వచ్చేసాను అనమాట. ఇది మా కాలేజ్ దగ్గరలో ఉన్న థియేటర్. ఇంకా మా కాలేజ్ దగ్గరికి వచ్చేసాము. మామూలుగా సర్టిఫికేట్స్ కావాలని వాటి అవసరం ఉంది కాబట్టి వచ్చాము. ఇప్పటికే నాది అయిపోయి కూడా ఆల్మోస్ట్ 3 months అవుతుంది. ఇంకా చాలామంది వరకు తీసుకోలేదు. సో ఇక్కడ తీసుకుందామని వస్తే ఇంకా తెలిసిందే కాలేజ్ గురించి, చాలాసార్లు పైకి కింద తిప్పుతారు. కానీ మా కాలేజ్ కొంచెం మంచిదే కాబట్టి 2 సార్లు తిప్పారు. అప్పటికే చాలాసేపు వెయిట్ చేశాను సైన్స్ కోసం. సో ఫైనల్ ఇక్కడ సర్టిఫికేట్స్ అయితే తీసుకున్నాను అనమాట. మీకు కనుక ఆ కాలేజ్ నేమ్ తెలిస్తే కామెంట్లో పెడితే మాత్రం మర్చిపోకండి. ఇక్కడ వెళ్ళేటప్పుడు అయితే ఫుల్ ఎండ వస్తుంది. అప్పటికే పొద్దున్న చూస్తేనేమో కొంచెం మబ్బు పట్టింది, వెళ్ళేటప్పటికి ఎండ వస్తుంది, మళ్ళీ వాతావరణం సడన్గా చేంజ్ అవుతుంది. ఇక్కడ మధ్యలో కెనరా బ్యాంక్ దగ్గర ఆగారనమాట. మా నాన్నకి ఏదో పని ఉందని ఇంకా చూసుకున్నాను. నేనైతే బయట కూర్చొని అలా వీడియో తీసుకుంటున్నా. చూసారా మధ్యాహ్నం మేము అప్పుడు వచ్చేటప్పుడే మళ్ళీ ఎండ వచ్చింది, మళ్ళీ కూలింగ్ అయింది. సో ఇక్కడ వచ్చేటప్పటికి మా పిన్ని పొద్దున్న చాక్లెట్ కొట్టేసి నాతో నేను మాట్లాడటలేదు. ఏమో నేను అప్పటికి మార్నింగ్ లంచ్ చేసేసాను, వీళ్ళు చికెన్ తెచ్చుకున్నారంట. సో ఏం చేస్తాం, మనం నైట్ అయ్యేదాకా వెయిట్ చేయాల్సింది. ఏ చికెన్ అయినా ఏదైనా కానీ అప్పుడే తినము. సో నైట్ అయ్యేదాకా వెయిట్ చేయాల్సింది, మన మీద మనం కంట్రోల్ చేసుకోవాల్సింది. సో ఇక్కడ వీళ్ళందరూ తింటుంటే మళ్ళీ నన్నే వీడియో తీయమని వాళ్ళ నోరు రీయటానికి. సో ఇంకేం చేస్తాం. సో ఇక్కడ బుడ్డిబాబు అయితే ఈవినింగ్ అయిపోయింది. బుడ్డిబాబు కూడా లేచేసారు. బుడ్డి భవ్యాంశు ఈడ ఆడుకుంటున్నాడు వాళ్ళ పెద్దత్తతో.
సో ఇక్కడైతే క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ పెడతారు. మీకు ఒక చెప్పాలనుకుంటున్నాను, నేను ఒక న్యూ డైట్ అండ్ 365 డేస్ వ్లాగ్స్ ఛాలెంజ్ అయితే నేను స్టార్ట్ చేశాను. ఆ వీడియో డైట్ అదంతా వివరాలంటే లాస్ట్లో యాడ్ చేశాను. సో అది తప్పకుండా చూడండి. నేను దాంట్లో డైట్ ఎన్నాళ్ళు చేస్తాను, ఏం డైట్ చేస్తాను, ఎలా చేస్తాను, వర్కౌట్ ఏంటని నేను పూర్తిగా చెప్పాను. సో ఆ క్లిప్ అయితే చూడటం మర్చిపోకండి. ఇంక ఈవినింగ్ నాకైతే కాఫీ అంటే భలే భలే ఇష్టం. నేను డేకి 2 టైమ్స్, ఒక్కోసారి 1 టైం ఈ మధ్య చాలా తగ్గించాను, అంత ఎక్కువ తాగకూడదని. ఇక్కడ మా బాబాయ్ ఏమో పాపం థమ్సప్ తెచ్చాడు, మా పిన్నేమో అందరికీ పంపకాలు చేస్తుంది. ఆమె ఎందుకు పంచిద్దంటే ఆమెకి ఎక్కువ కావాలండి, చివరికి మిగిలిపోయినాయి అన్ని ఆమెకే అని ముందలుగానే అందరికీ పంచేస్తుంది. జోక్లే. ఆమె ఆ రోజు అందరికీ కష్టపడి పంచుతుంది. సో ఇక్కడ మా అక్క అయితే తిరుగుతుంది. ఇక్కడ భవ్యాంశ్ గాడైతే ఆ గ్లాసులు కావాలంటే అసలు ఆ గ్లాసులో ఏముందో దాన్ని నోట్లో పెట్టుకొని దగ్గర చీకుతానే ఉన్నాడు. ఆ గ్లాసులు తీసి కింద పడితే మామూలుగా ఏడవటం లేదు, అసలు మామూలుగా కాదు. అంత గొడవ గొడవ చేస్తున్నాడు. వాటిని నాక చీక చేస్తున్నాడు. కెమెరా ముందలేం భలే ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడు. సో అలా బుడ్డ పిల్లట ఆడుకుంటే భలే పీస్ఫుల్గా ఉంటుంది, మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. వాళ్ళ నవ్వు చాలు మనకి ఎన్ని టెన్షన్స్ ఉన్నా కానీ స్ట్రెస్ ఉన్నా కానీ మర్చిపోవటానికి. ఇంక ఈవినింగ్ అయిపోయింది, అందులోకి చాను అని ఇష్టా వాళ్ళు వచ్చారు. ఇంకా నైట్ చూస్తేనేమో బాగా మబ్బులు పట్టేసినాయి అనమాట. నేను అప్పటికే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంక మమ్మీ ఏం చేస్తుందా అని వెళ్ళాను. సో అక్కడ చూస్తేనేమో ఫుల్ మబ్బు పట్టేసి బాగా గాలి వస్తుంది, కానీ వ్యూ మాత్రం చాలా బాగుంది. నాకు ఇలా ఉంటే భలే భలే ఇష్టం. సో డిన్నర్ వచ్చేటప్పుడు గోధుమ రవ్వ చికెన్ కర్రీ ఇంకా అదే. సో ఈవినింగ్ అలా బయట తిరుగుదామని చూస్తుంటే అప్పటికే బయట వాన పడుతుంది. ఇంకేం చేస్తాం, ఉన్న చిన్న ప్లేస్లోనైనా కానీ మన కన్సిస్టెన్సీ అలాంటిదనమాట. సో తప్పకుండా తిరుగుతాము, ఒక 30 మినిట్స్ అలా తిరుగుతాము. అప్పటికి కరెంట్ ఏం పోలేదులే, అందుకని అలా తిరుగుతున్నాం. సో ఈవినింగ్ అయితే బుక్ అయితే చదివేశాను. ఇక్కడ మీ డైట్ అదన్నీ వివరాలు చెప్తున్నా, వినండి. హాయ్, హలో, అందరూ ఎలా ఉన్నారు? అందరూ ఏం చేస్తున్నారు? సో నేను నెక్స్ట్ తీసుకుపోయే ఛాలెంజ్ ఏంటంటే 108 డేస్ ఫిట్నెస్ ఛాలెంజ్ అండ్ 365 డేస్ వ్లాగ్స్ ఛాలెంజ్. నేను ఇప్పుడు చెప్పబోతుంది 108 ఫిట్నెస్ ఛాలెంజ్. ఈ ఛాలెంజ్లో ఏంటంటే ఆల్మోస్ట్ నేను నా వీలైనంత వరకు 2 మీల్స్ ఏ డేనే చేద్దాం అనుకుంటున్నాను. ఇట్స్ నాట్ ఫర్ వెయిట్ లాస్ అండ్ ఎనీథింగ్. నాకు ఇది కూడా ఈ డైట్ కూడా ఎలా ఉంటుందో నేను కొన్నాళ్ళు ఎక్స్పీరియన్స్ చేశాను, చాలా మంచిగా ఉంది. అండ్ ఆల్సో ఇది చేయడం వలన మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇది నేనైతే అందరినీ చేయమని అస్సలు రికమెండ్ చేయను, నేను చేస్తున్నాను. సో మీ వెయిట్ లాస్ అవ్వాలంటే ఓన్లీ 2 మీల్స్ ఏ డే చేయకపోయినా మనం 3 పూటలు 4 పూటలు తింటే తగ్గను కూడా తగ్గొచ్చు. ఎందుకంటే వెయిట్ లాస్కి కావాల్సిన ఓన్లీ క్యాలరీ డెఫిసిట్. సో ఇది నేను ఇంకొంచెం అడ్వాన్స్డ్గా చేస్తున్నాను. నాకు ఎలాంటి మార్పులు వస్తాయి, బిఫోర్ అయితే నా స్కిన్ చాలా గ్లో అయింది చేసినప్పుడు, అండ్ ఆల్సో ఇమ్యూనిటీ సిస్టమ్ బూస్ట్ అయింది. ఎనర్జీ కూడా ఎక్కడ హైగా స్పైక్ కాకుండా లోగా స్పైక్ కాకుండా కాన్స్టాంట్గా మెయింటైన్ అవుతా వచ్చింది, ఎందుకంటే గుడ్ ఫుడ్, ప్రోటీన్ ఫుడ్ ఇవన్నీ తీసుకోవటం వలన. సో ఎనదర్ ఏంటంటే 365 డేస్ వ్లాగ్ ఛాలెంజ్. నేను ప్రతిరోజు ఎవ్రీడే షార్ట్ 9:30 ఆర్ 10:30 లోపు ఖచ్చితంగా రోజుకు ఒక వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తాను. అండ్ ఆల్సో ఇందులో ఫిట్నెస్ టిప్స్ కూడా ఉంటాయి. ఫిట్నెస్ టిప్స్, యోగా ఎలా చేయాలి, స్టార్టింగ్ నుంచి ఎలా చేయాలని కూడా ఉంటాయి. సో హోప్ మీ అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ప్రతిరోజు కొత్త ఫిట్నెస్ టిప్స్తో, కొత్త వ్లాగ్స్తో, ఫన్నీ వ్లాగ్స్తో రోజు వ్లాగ్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఆల్సో ఎవ్రీడే ఏదో ఒక ఫిట్నెస్కి సంబంధించి ఏదో ఒక డైట్ ఫుడ్ కానీ, ఏదైనా ఇంకా వర్కౌట్ కానీ అవి షార్ట్స్లో అయితే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. అది అరౌండ్ 5-5:15 అలా అయితే ప్రతిరోజు పోస్ట్ చేస్తాను. దాంట్లో వెయిట్ లాస్కి ఉంటే, వెయిట్ గెయిన్కి ఉంటే, ఫిట్నెస్కి సంబంధించిన వరకు ఆల్మోస్ట్ ఎక్సర్సైజ్లు అన్నీ షార్ట్స్లో పోస్ట్ చేస్తాను. మీ అందరికీ ఇదంతా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇంకా చాలా క్రియేటివ్గా ట్రై చేస్తాను చేయటానికి. సో మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు అరౌండ్ టైం వచ్చేసప్పటికి 9 అవుతుంది.
అయితే ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ రేపు పొద్దున్నే 9:30 కల్లా పోస్ట్ చేయాలి కాబట్టి. సో నా ఛాలెంజ్ అయితే రేపు మార్నింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. మీరైతే ఆల్మోస్ట్ మీరు కూడా చెయ్యాలనుకుంటే లైక్ ఎల్లుండి రేపు వస్తుంది కాబట్టి ఎల్లుండి స్టార్ట్ చేయొచ్చు. సో ఇది నాకు నచ్చి నా పర్సనల్గా నేను తీసుకున్న ఛాలెంజ్, నా మీద నాకు కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవటానికి. అండ్ ఆల్సో ఇది చేయడం వలన మనకి ఒక ఫుడ్ 108 days ఫిట్నెస్ ఛాలెంజ్ చేయడం వలన మనకి ఫుడ్ మీద కంట్రోల్ వచ్చిద్ది. నేను ఎప్పుడు ఆల్మోస్ట్ నాకు తెలిసినట్టు నేను ఫుడ్ని కంట్రోల్గా తీసుకుంటాను. కొన్నిసార్లు హైగా తీసుకుని నెక్స్ట్ టైం లోగా తీసుకుంటాను. ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలుసు. కానీ ఇది మీ అందరికీ నేను చేసిన మిస్టేక్స్, నేను ఎలా చేశాను, ఇలా చేయకూడదు అనుకున్నవి, ఇలా చెయ్యాలనుకున్న ఎలాంటి ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి అవన్నీ మేము 108 days ఛాలెంజ్లో మాత్రం ఖచ్చితంగా చెప్తాను. సో మీరందరూ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, నన్ను ఫాలో చేయండి. ఓకే, బాయ్.